తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యోదంతం తర్వాత చాలా రకాల ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య అనంతరం రకరకాలైనటువంటి కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. సో ముందుగా దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏమైనా అయి ఉంటాయా, కుటుంబ గొడవలు ఏదైనా అయి ఉంటాయా, అలాగే దీనికి సంబంధించి వ్యాపారంలో కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటిది ఏమైనా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయా, అన్ని వేళ్ళు కూడా ఈ ఘటన అనంతరం దానికి సంబంధించి భర్త వైపు చూపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది అప్పట్లో ఒక చర్చనీయాంశమైనటువంటి సిచ్యువేషన్. భర్త హస్తమే ప్రధానంగా ఉంది, ఇతరత్రా వారికి ఎవరితోనూ కూడా ఎలాంటి లావాదేవీలకు సంబంధించి కానీ ఎలాంటి గొడవలు కానీ లేదు. రూపారెడ్డి అలాగే తన భర్త ఇద్దరు కలిసి హైదరాబాద్లో ఉన్నటువంటి కొడుకు వద్దకు వచ్చి తర్వాత నల్గొండకి ఎప్పుడు కూడా వెళుతూ ఉంటారు. కానీ ఆ రోజు రూపారెడ్డి ఒక్కరే రావటం, భర్త అక్కడే ఉండటంతో ఇమ్మీడియట్ గా కూడా భర్త వైపే పర్టికులర్ గా అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు తనదైనటువంటి శైలిలో భర్తని విచారణ చేపట్టిన తర్వాత వెలుగు చూసినటువంటి వాస్తవాలు, రకరకాల అనుమానాలు మొదట్లో ఉన్నటువంటి పరిస్థితి ఓకే, కానీ దాని తర్వాత సెల్ ఫోన్ డేటాను విశ్లేషించడం, కాల్ డేటాను విశ్లేషించడం కావచ్చు, అన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అప్పుడు వచ్చినటువంటి ఒక ఆలోచన. తాను రూపారెడ్డి ఒక పాఠశాలను నిర్వహిస్తున్నారు, అది నాగార్జున గ్రామర్ స్కూల్. సో అక్కడ ఏమైనా ఉపాధ్యాయులతో కానీ లేకపోతే ఇతరత్ర బయట వాళ్ళతో కానీ ఏదైనా విభేదాలు, వివాదాలు, గొడవలు లేకపోతే ఇతరత్ర ఏమైనా ఉన్నాయనేటువంటి విచారణ. అప్పుడు వెలుగు చూసినటువంటి ఒక భయంకరమైన వాస్తవం, 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు రూపారెడ్డిని 27 కత్తిపోట్లు పొడిచారు. 27 కత్తిపోట్లు 10వ తరగతి చదువుతున్నటువంటి వారు, కనీసం సమాజం పట్ల, ఒక వ్యక్తుల పట్ల ఎటువంటి అవగాహన లేనటువంటి వారు, మృదు స్వభావంతో ఉండేటువంటి 10వ తరగతి విద్యార్థులు. కానీ వారి విషయంలో వెలుగు చూసినటువంటి వాస్తవాలు పలు రకాలైనటువంటి ప్రశ్నలకి దారితీశాయి. అయితే రూపారెడ్డి హత్య అనంతరం ఆ చుట్టూ పరిసరాల్లో అసలు ఏం జరిగింది, స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని అంశాలని, ఉపాధ్యాయుల్ని, తోటి ఉద్యోగస్తుల్ని, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా విచారించిన తర్వాత పోలీసులు ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఇది స్కూల్ రిలేటెడ్ హత్యగా కూడా ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి రకరకాలైనటువంటి అనుమానాలు, వీటన్నిటికీ కారణం ఒకటే, పిల్లలు చెడు వ్యసనాలకు బానిసయ్యారు, రూపారెడ్డి గమనించారు, దానికి సంబంధించి వారిని బుద్ధిగా చదువుకోమని చెప్పడం. సో ఇది పర్టికులర్గా రూపారెడ్డి హత్యకు దారితీసినటువంటి పరిస్థితి. పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలవుతూ ఉంటే మందలించి కుటుంబ సభ్యులకు చెప్తాను అని ఒక వీడియో క్లిప్పింగ్స్ తీయడం కావచ్చు, ఇదంతా కూడా కసి పెంచుకున్నారు వారు. ఆ విద్యార్థులు పెంచుకున్నటువంటి కసి ఏ స్థాయిలో ఉంది అనంటే ఏకంగా ప్రిన్సిపాల్ని 27 కత్తిపోట్లు పొడిచి చంపాలన్నంత కసి. ఆ ఏజ్లో అసలు అంత క్రూయల్గా ఎలా తయారయ్యారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దాని తర్వాత మొదలైంది ఏంటి అనంటే ప్రిన్సిపల్ రూపారెడ్డిని చంపడానికి వాళ్ళు వేసినటువంటి స్కెచ్. ఇది ఇక్కడ మాస్టర్ ప్లాన్. దాదాపుగా ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎలా అయితే మాస్టర్ ప్లాన్ పన్నుతారో అలాంటి మాస్టర్ మైండ్ని ఆ ఇద్దరు విద్యార్థులు ఉపయోగించారు. అసలు రూపారెడ్డి ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు అంటే 5 రోజుల ముందు నుంచి కూడా వారు గమనించి ఒక పక్కా స్కెచ్ వేశారు. రూపారెడ్డి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారు, భర్త ఎప్పుడెప్పుడు ఇంట్లో ఉండరు, రూపారెడ్డి భర్తతో కలిసి ఎప్పుడు బయటకు వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఎంతసేపట్లో తిరిగి ఇంటికి వస్తారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, తన వెంట ఎవరుంటారు, భర్త లేని సమయంలో రూపారెడ్డి ఒక్కతే ఉంటారా, ఇంట్లో ఏదైనా పని మనుషులు కానీ లేకపోతే వారెవరైనా కాపలా ఉంటారా. వారు ఈ స్థాయిలో 5 రోజుల పాటు రెక్కి నిర్వహించి రూపారెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారం చేసినటువంటి ఒక హత్య. దాని తర్వాత ఆ విద్యార్థులే హత్య చేశారని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. అసలు 10వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళకి సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి, బైకులు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు 10వ తరగతి చదువుతున్న వాళ్ళు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ ర్యాంకు కొట్టాలి, లేకపోతే ఈ స్థాయిలో మార్కులు తెచ్చుకోవాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, లేకపోతే డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి అనేటువంటి ఆలోచనలతోటి ఆ స్కూల్లో కూడా ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కొన్ని టార్గెట్లు పెట్టి చదువుకోమని ప్రెజర్ చేస్తూ ఉంటారు. మరి వారిది ఏమైనా ఉన్నత స్థాయి వర్గాలు అంటే అది కూడా కాదు. అక్కడ ఉన్నటువంటి తండాలకు చెందినటువంటి మధ్య తరగతి పిల్లలు వాళ్ళ చేతుల్లోకి సెల్ ఫోన్ కొనే స్థాయి డబ్బులు లేవు. వారి తల్లిదండ్రులు వాడుతున్నదే నార్మల్ సెల్ ఫోన్లు. అలాంటిది
వారి దగ్గర సెల్ ఫోన్ కొనే స్థాయి డబ్బులు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? అలాగే ఒక కాస్ట్లీ బైక్ కొనడానికి కావాల్సినటువంటి డబ్బు వారికి ఎక్కడ సమకూరింది? అంటే దుమ్మాలు కొట్టకుండా స్కూల్కు రమ్మని ప్రిన్సిపాల్ చెప్తే చంపేసేంత స్థాయి మైండ్ సెట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పర్టికులర్గా వెలుగు చూసినటువంటి వాస్తవం. అయితే వారిని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వారు చెప్పినటువంటి మరో భయంకరమైన అంశం. సరే, 10వ తరగతి పిల్లలు హత్య చేశారు అనే అంశం వెలుగు చూసిన తర్వాత హత్యతోనే ఆగలేదు. వాళ్ళు 1 సంవత్సరం క్రితం, అంటే వాళ్ళు 9వ తరగతి చదువుతున్న సమయంలోనే గోవాకి వెళ్ళొచ్చాం మేము అని చెప్పారు. 2 విద్యార్థులు గోవాకి 9వ తరగతిలోనే తల్లిదండ్రుల సపోర్ట్ కానీ ఎవరి సపోర్టు లేకుండా వాళ్ళు వెళ్ళొచ్చారు అని అంటే వారి ఆర్థిక పరిస్థితి, వారి మానసిక పరిస్థితి, వారి దురలవాట్లు, వారి ఆలోచన విధానం ఏ స్థాయిలో, పై స్థాయిలో ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. 9వ తరగతి చదివే పిల్లలకి గోవా వెళ్ళాలనేటువంటి ఆశ పుట్టడం, అది టార్గెట్గా పెట్టుకొని గోవా వెళ్ళి వచ్చాము అని అధికారులతో చెప్పడం విస్తుపోయేటువంటి వాస్తవం అదొకటి. తర్వాత స్కూల్ వయసులోనే జల్సాలు చేస్తే మా పరిస్థితి ఏంటనేటువంటి ఆలోచన కానీ ఈ అంశాన్ని పెద్దలు కూడా గమనించలేదా? లేకపోతే తెలిసినప్పటికీ కూడా వాళ్ళని గాలికి వదిలేశారా? జల్సాలు చేస్తూ ఉంటే, గంజాయికి అలవాటు పడుంటే, దురలవాట్లకు వారు వ్యసనాలకు బానిసలై ఉంటే ఈ విధంగా మీ భవిష్యత్తు తయారవుతుందని చెప్పే వాళ్ళు లేరా? 10వ తరగతి, అంటే 9వ తరగతిలోనే వారు గోవాకు వెళ్ళి రావడం, 10వ తరగతిలో హత్య చేశారు అంటే 10వ తరగతి తర్వాత ఇంటర్, ఒకవేళ బీటెక్ డిగ్రీ చేసి సమాజంలోకి వస్తే ఆ పరిస్థితులు ఏంటి? అసలు అక్కడి వరకు కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి లేదన్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ రకరకాలైనటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, మా పిల్లల్లో మేము ఎప్పుడు కూడా ఇలాంటి అలవాట్లు కానీ, ఇలాంటి ఆలోచనలు కానీ, ఇలాంటి మాటలు కానీ, ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉందని కానీ మేము ఎక్కడ గమనించలేదు. బుద్ధిగా స్కూల్కి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు తప్ప మాకు ఇవేమీ తెలియదు, వాళ్ళు చదువుతున్నట్లుగా మాత్రమే తెలుసు అనేటువంటి మాట. కానీ దీని వెనకాల వారు చెడు వ్యసనాలకు బానిస అవ్వడానికి కారకులు ఎవరు? ఆ చెడు వ్యసనాలకు బానిస అయిన తర్వాత వాటిని కంటిన్యూ చేయడానికి డబ్బులు ఇచ్చింది ఎవరు? లేదా వారే సమకూర్చుకున్నారా? ఈ హత్యోదంతం పక్కాగా స్కెచ్ వేసి వాళ్ళు చేశారు అని అంటే ఇంతకు ముందు ఇలాంటివి ఏదైనా చేశారా? 9వ తరగతిలో గోవాకి వెళ్ళొచ్చారు అంటే దాదాపుగా ఒక 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. మరి ఆ డబ్బులు వాళ్ళకి ఎవరు ఇచ్చారు? అంటే వారంతటి వారే సొంతంగా సంపాదించుకున్నారా? లేకపోతే ఇలాంటి హత్యలు వారేదైనా గతంలో చేశారా? రూపారెడ్డి లాంటి ప్రిన్సిపాల్ సంబంధించి హత్యోదంతం కాబట్టి పోలీసులు క్షుణ్ణంగా ఇమ్మీడియట్ గా కూడా తెలిసినటువంటి పరిస్థితి. కానీ కొన్ని అంశాల్లో ఆధారాలు దొరకకుండా వీళ్ళేదైనా చేశారా? పేరు మోసినటువంటి రియల్టర్ భార్య కావడం, ప్రిన్సిపాల్ కూడా కావడం, ఒక స్కూల్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా పై అధికారుల నుంచి ఉన్నటువంటి ప్రెషర్లో ఇమ్మీడియట్ గా కూడా దాన్ని తేల్చినటువంటి పరిస్థితి. కానీ తేలని కేసులు వీరేదైనా చేశారా? చైన్ స్నాచింగ్ ఏమైనా పాల్పడ్డారా? లేకపోతే ఇతర ఇళ్లలో ఏదైనా దొంగతనాలు చేశారా? సెల్ ఫోన్ వాడారు, సెల్ ఫోన్ కొనుక్కున్నారు, బైక్ కొనుక్కున్నారు, జల్సాలు చేశారు. ఈ హత్యోదంతం కన్నా ముందు, అంటే 9వ తరగతిలోనే గోవా వెళ్ళొచ్చారు అని అంటే ఆర్థిక వనరులు ఎవరు సమకూరుస్తున్నారు? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? లేకపోతే దీనికి సంబంధించి ఇతరత్రా ఏదైనా ఆనవాళ్లు లేనటువంటి స్థాయిలో ఏదైనా హత్యలు చేశారా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. వాళ్ళు హత్య చేసేటప్పుడు పన్నినటువంటి స్కెచ్ పర్టికులర్గా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు, ఆమె ఒక్కతే ఎప్పుడు ఉంటారు, ఆమెను ఏ సమయంలో హత్య చేస్తే అనుమానం రాదు అనే అంశం దగ్గర నుంచి హత్య చేసేటప్పుడు దొరకకుండా ఉండటానికి కావలసినవి ఏమేమి వాడితే మనం దొరకకుండా ఉండటం, చేతులకు హ్యాండ్ గ్లౌజులు వేసుకొని హత్య చేయాలనేటువంటి కాన్సెప్ట్ కావచ్చు, ఒక హుడీని, ఒక పింక్, మన స్క్రీన్ మీద చూస్తున్నాం, పింక్ కలర్ హుడీని వాళ్ళు మొత్తం కప్పుకొని వాళ్ళ ఫేస్ అనేది ఎక్కడ రివీల్ కాకుండా దూరంగా, సీసీ కెమెరాలు లేవు అని అనుకున్నారు, ఇక్కడే వారు తప్పు చేశారు. సో అక్కడ తచ్చాడుతూ ఉండటం వల్ల అక్కడ పోలీసులకు పర్టికులర్గా ఆ పింక్ కలర్ హుడీ వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి అనుమానంతో ఇమీడియట్ గా తీగలాగితే డొంకంతా కదిలింది. ఆ విధంగా చెయ్యాలి, ఆ విధంగా ఉండాలి, ఇమ్మీడియట్ గా కూడా ఇన్ని పోట్లు పడిస్తే మనిషి చచ్చిపోతాడు అనేటువంటి అంశం, అంటే చనిపోయేంత వరకు పొడిచి చంపిందే కాకుండా దీనికి సంబంధించి చనిపోయిన తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఆ వ్యక్తి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అంటే 10వ తరగతి చదివేటువంటి పిల్లల మైండ్ సెట్ ఏ స్థాయిలో క్రూయల్ గా మారుతుందో తెలుస్తోంది. ఇలాంటి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించినా కానీ మారరు. ఇలాంటి వారి విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకొని, కఠిన నిర్ణయాలు తీసుకొని, కఠిన శిక్ష వేస్తేనే ఈ నేపథ్యంలో మిగతా చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, గంజాయికి, జల్సాలకి అలవాటు పడి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నటువంటి వారికి బుద్ధి వస్తుంది. ఒకరిని పనిష్ చేస్తే తప్ప
ఈ విషయాలలో ఎవరు కూడా మళ్ళీ ఇలాంటి ఘటనలకి పాల్పడరు అనేది అయితే తెలుస్తోంది. గతంలో చూసాం కొన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల కిందట టీచర్లు ఎవరైనా మందలించినా, బాగా చదువుకోమని చెప్పినా, సో దానికి సంబంధించి మనలో ఒక మార్పు రావడం ఇతరత్ర వచ్చేది. కానీ మంచిగా చదువుకోండి, బుద్ధిగా ఉండండి, చెడు వ్యసనాలకు బానిసవద్దు అని మందలించిన పాపానికి టీచర్ని అంటే ప్రిన్సిపాల్ని హత్య చేసేటువంటి స్థాయి మానసిక పరిస్థితికి ఒక మనిషి దిగజారిపోతున్నాడు అని అంటే ఇక్కడ తల్లిదండ్రుల లోపం, టీచర్ల లోపం, ఇతరత్ర సమాజంలో వాళ్ళని ప్రేరేపించేటువంటి పరిస్థితులు, ఆర్థికంగా వాళ్ళకి సమకూరుతున్నటువంటి వనరులు, ఇదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అన్ని కోణాల్లో అసలు విద్యార్థి స్కూల్కి వెళ్ళి కామ్గా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అతను ఏం చేస్తున్నాడు, హోంవర్క్ ఏంటి, ఇతర వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, తన ఆరోగ్యం ఏ విధంగా ఉంది, 4 రోజుల పాటు స్కూల్కి వెళ్ళకపోయినా కానీ ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడు అనేటువంటి రీతిలో కొందరి ప్రవర్తన ఉంటుంది. అంటే ఇంట్లో ఉంటే చెడు వ్యసనాలకి మనం బానిస అవ్వడం కష్టం. సో ఈ నేపథ్యంలో బయటకు వచ్చి ఆ చెడు వ్యసనాలకు బానిస అవ్వడం, గంజాయి తరచూ పీల్చడం, బైకుల్లో తిరగటం, సినిమాలు చూడటం, అలాగే లిక్కర్ సేవించటం, చిన్న వయసులోనే ఈ స్థాయిలో దురలవాట్లకి పాల్పడినటువంటి వ్యక్తులు సమాజంలోకి వెళ్తే సమాజంలో ఇతర పరిస్థితులు ఏంటి, అత్యాచారాలకు కూడా ఏమైనా పాల్పడ్డారా, వీళ్ళ మీద చైన్ స్నాచింగ్ కి సంబంధించి విచారణ జరుగుతోంది, హత్యకు సంబంధించి విచారణ జరుగుతోంది. గోవా వెళ్ళి వచ్చారు అని అంటే ఆర్థికంగా వారికి సమకూరినటువంటి ఆర్థిక వనరులు, అలాగే వీరు గంజాయి సేవిస్తున్నారు అంటే స్కూల్ పిల్లలకి గంజాయి అమ్మేది ఎవరు, వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఇన్ని రకాల కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెలుగు చూసింది కాబట్టి ఈ ఇద్దరు విద్యార్థులు, వెలుగు చూడనటువంటి విద్యార్థుల విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి స్కూల్లో కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టాలని అంటున్నారు. ఎలా అయితే ఆఫీసుల్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుందో, స్కూళ్లలో కూడా పర్టికులర్గా పిల్లల మానసిక పరిస్థితికి సంబంధించి ఏ విధంగా ఉంటుందో ఒక డిపార్ట్మెంట్ పెట్టి నిఘా పెట్టకపోతే మాత్రం ఇలాంటి ఘటనలు కావచ్చు, ఒక తరం పూర్తిగా బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక తరం మొత్తం కూడా నాశనం అయ్యే ప్రమాదం తప్పకుండా ఉందని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లల మానసిక పరిస్థితి ఏంటి, వారు ఎలాంటి అలవాట్లకి బానిసలయ్యారు, వారి అలవాట్లు ఏంటి, వారి మానసిక పరిస్థితి ఏంటి, కోపడుతున్నారా లేకపోతే కాముగా ఉంటున్నారా, ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయకపోతే మాత్రం మీ పిల్లలు మీకు దక్కరు అనేది అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న.